తెలుగు సినిమాని పట్టిపీడిస్తున్న అతిపెద్ద సమస్యల్లో పైరసీ ఒకటి. థియేటర్లలో కొత్త మూవీ ఇలా రిలీజ్ అయిందంటే వెంటనే అలా పైరసీ సైట్లలోకి వచ్చేంత టెక్నాలజీ పెరిగిపోయింది. దీంతో ప్రతిసారి హీరోలు, నిర్మాతలు, దర్శకులు లబోదిబోం అంటున్నారు. చాలా ఏళ్ళుగా ఉన్న ఈ సమస్యకు ఇప్పుడు ఒక చిన్న ఉపశమనం లభించింది. అదే ఐబొమ్మ సైట్ని క్లోజ్ చేయడం. తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన ఈ సైట్ ప్రధాన సూత్రధారి రవిని పట్టుకున్న పోలీసులు అతడితోనే దగ్గరుండి మరి సైట్ను పూర్తిగా క్లోజ్ చేయించారు. మరి ఇక్కడితో సమస్య తీరిపోయిందా అంటే అస్సలు కాదని అర్థమవుతోంది. పైరసీ అనేది బలమైన వేళ్లతో భూమిలో గట్టిగా పాతుకుపోయిన మహావృక్షం లాంటిది. దీనిలో ఐబొమ్మ అనేది కేవలం ఒక కొమ్మ మాత్రమే. ఈ సైట్ రన్ చేస్తూ తప్పించుకు తిరుగుతున్న రవిని పోలీసులు పట్టుకోవడం మెచ్చుకోదగ్గ విషయమే. కానీ ఈ ఒక్క సైట్ మూసేసినంత మాత్రాన పైరసీ ఆగుతుందా అంటే చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఇలాంటి పైరసీ సైట్లు వందల్లో ఉన్నాయి. ఐబొమ్మలాగే వాటిని కూడా ఒక్కొక్కటిగా క్లోజ్ చేసుకుంటూ రావాలి. దేశంలోని పోలీస్ వ్యవస్థ, ప్రభుత్వం తలుచుకుంటే ఇదేమంత పెద్ద విషయం కాదు. కానీ ఐబొమ్మపై పెట్టినట్ల దృష్టి మిగతా వాటిపైన రాబోయే రోజుల్లో ఏ మేరకు పెడతారో చూడాల్సి ఉంది.